మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునఃస్వాగతం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఈ పేరు వినగానే తెలుగు ప్రకృతి సౌందర్యం, తెలుగు తీయదనం అంతా గుర్తుకొస్తుంటుంది. కృష్ణపక్షం, ఇంకా ఆ కవితా పరంపర అటువైపు నుంచి కాకుండా సినీ సాహిత్యాన్ని తీసుకుంటే కృష్ణశాస్త్రి గారి ముద్ర ప్రతి పాటలో మనకు కనిపిస్తుంటుంది. ఏ పాటని చూసినప్పుడు కూడా ఇది కృష్ణశాస్త్రి పాటగా అని చెప్పగలిగే అంత హాయిగా, అంత తీయగా, అంత ప్రకృతి రమ్యంగా మనకు కృష్ణశాస్త్రి గారి పాటలు కనిపిస్తాయి. వీటిలో నాకు బాగా నచ్చినటువంటి ఒక పాట సుఖ దుఃఖాలు సినిమాలో పాట. ఇది ఈ సుఖ దుఃఖాలు సినిమా 1968లో వచ్చింది. ఒక యువతి కథ అది. అందులో ఒక తమ్ముడు ఉంటాడు చంద్రమోహన్, అన్న చెల్లెలు ఉంటుంది, రామకృష్ణ ఉంటాడు, ఎస్వి రంగారావు ఉంటాడు, చంద్రమోహన్, వాణిశ్రీ, ఈ పాత్రల చుట్టూ కథ తిరుగుతుంటుంది. హరనాథ్ కూడా ఉంటాడు. ఆమెకు ఇష్టం లేని పెళ్ళి ఒకటి జరిగింది. ఒక రకంగా మోసపోయిన యువతి ఆమె. అయితే మంచి గాయని, మధురమైనటువంటి గాయని. ఆమె తన మనసులో ఉన్నటువంటి వేదనను అంతా కూడా ఒక పాట రూపంలో చెప్పుకుంటుంది. ఆ రోజుల్లో రేడియోనే అందరికీ వినోద సాధనం. ప్రపంచాన్ని మనకు చెవుల ముందు ఉంచేది, ఇప్పుడు ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచేది టీవీ అయితే, ప్రపంచాన్ని చెవుల ముందు, మనసు ముందు పెట్టింది రేడియో. ఆ రేడియో స్టేషన్లో పాట పాడుతుంటుంది. వాళ్ళందరూ వింటుంటారనమాట. ఆమె బంధువులు, అన్న, ఎక్కడొక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. ఆ మనసులో ఉన్న వేదన అంతా కూడా ఆ పాటలో తెలుస్తుంటుంది. ఆమె ఎలా మోసపోయింది, అసలు ఆ పాత్రకు ఉన్నటువంటి ఆ వేదనాభరితమైన ఆమె కథ అంతా కూడా ఒక 3 నిమిషాల పాటలో వెలికొచ్చేలాగా ఆయన చేస్తాడు. ఆ సందర్భానికి ఎలాంటి పాట కూర్చాలి, అది కృష్ణశాస్త్రి గారి ముద్ర ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పాట వినాలి. ఈ పాట కృష్ణశాస్త్రి గారు రాస్తే కోదండపాణి గారు దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ పాట అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఈ పల్లవితో మొదలవుతుంటుంది. ఈ పల్లవి నిజంగా వెంటాడుతూ ఉంటుంది. ఈ పాటను ఒకసారి మనం ఒకసారి ఇందులో ఈ సాహిత్యంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, విందులు చేసింది. ఇంకా చరణాలు వస్తాయి. ఈ పల్లవికి వెంటాడే గుణం ఉంటుందన్నమాట. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, కసిరే ఎండలు కాల్చునని, ఇక ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది. అక్కడ వ్యక్తిని గురించి ఎక్కడా ప్రస్తావించరు ఆయన. ఒక పేరు చెప్పడు. ఆమె తనను గురించి తాను చెప్తున్నానని అనుకోదు. మొత్తం పాట అంతా ధ్వని గర్భితంగా, అసలు ఆ పాట వింటుంటే ఆ సినిమా కథ మొత్తం కూడా ఆ పాటలోనే ఉందా అనిపిస్తుంది అనమాట. ఆ సినిమా చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా ఆ స్త్రీ ఏమిటి అన్నది మొత్తం కళ్ళకు కట్టేటట్లుగా ఉంటుంది. కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది. ఇంకొక చరణం చూడండి. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం. మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కరిగేది చల్లని దైవం. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసు వాడని కుసుమ విలాసం. ఇక్కడ ఉన్నాడు కృష్ణశాస్త్రి గారు. ఈ పాట వింటుంటారు చాలామందికి ఈ అర్థాలు బోధపడవు. ఆ పాత్ర దృష్ట్యా కవితాత్మకంగా ఏం చెప్పాడు అన్నది అర్థం చేసుకుంటే ఈ పాటలో ఈ చరణం అర్థం అవుతుంటుంది. చూడండి. వాడే లతకు ఎదురై వచ్చు వాడని, ఇలా చదవకూడదు. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం. అంటే ప్రాణం పోతున్నటువంటి ఆమెకు ప్రాణం పోసేది ఏదో ఒకటి ఎదురు వస్తుందన్నమాట. అది ఇలా చెప్తుంటాడు. ఎట్లా? వాడే లతకు, వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడే లతకు ఎదురై వచ్చు, ఎదురుగా వస్తుంది. ఏంటది? వాడని వసంత మాసం.
వసంత మాసం వాడిపోతుంది, కొద్ది రోజులు ఉంటుంది, పోతుంది. తర్వాత హేమంతం వస్తుంది, గ్రీష్మం వస్తుంది, శిశిరం వస్తుంది, ఎన్ని వస్తాయి. వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసి వాడని కుసుమ విలాసం. వాడని వసంత మాసం వస్తుంది, వసి వాడని కుసుమ విలాసం వస్తుంది. వసంత మాసంలో ఉన్నదంతా కూడా కుసుమ విలాసమే కదా, పూల శోభే కదా. అలా చెప్పాడనమాట. మరిగిపోయేది మానవ హృదయం, మరిగిపోతుంది. కరుణ కరిగేది చల్లని దైవం. మామూలు మానవుల హృదయం అసూయతోటి మరిగిపోయినప్పుడు కూడా చల్లని దైవం లాంటి మనసు కరుణతో కరిగిపోతుంది. అది చెప్తూ వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వస్తుంది, వసు వాడని కుసుమ విలాసం వస్తుంది. ఇంకా చివరి చరణం ఇంకా కవితాత్మకంగా ఉంటుంది. అది దీనికి ఆ పాత్రకి ఆ కథకి అన్వయిస్తే తప్ప ఇది పైకి అర్థమయ్యేది కాదు. ఇది అదేంటి అంటాడు, ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం. ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం. మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలచినే మందారం. ఈ మందారం మొగసాలలో నిలిచింది. ఎక్కడ మొగసాలది చెప్తాడు చూడండి. ద్వారానికి తారామణి హారం. ఆ తారామణినే ద్వారానికి హారంగా కట్టుకునేలాంటి వ్యక్తి ఆమె. ఆ తారామణిని ద్వారానికి హారంగా కడుతుందట. ఇంకా ఏంటి, హారతి వెన్నెల కర్పూరం. వెన్నెల అనే కర్పూరాన్ని హారతిగా ఇస్తుందట. అంటే చల్లదనాన్ని, ప్రేమని పంచేదన్నమాట. మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచని మందారం. ఈ మందారం ఈమె ఎక్కడ నిలబడింది? మోసం ద్వేషం లేని సీమలో నిలబడింది. ఈ వ్యక్తి అందరినీ ఇక్కడ మోసం లేదు, ద్వేషం లేదనుకొని మొగసాలను నిలబడింది. కానీ ఆమెకు జరిగింది ఏంటి? ఆమెకి ఏం జరిగింది? ఇది వెన్నెల మాసమని, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, ఎరుగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరిగింది. ఆమె కథ అంతా కూడా అలాగే అవుతుంది. ఈ వర్ణనలు, ఆ వర్ణన ఏంటి చూడండి అసలు. ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం, మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచనే మందారం. మామూలుగా కవులు వాళ్ళు ఏమంటారంటే, కవులు ప్రపంచాన్ని తలకిందులుగానైనా చెప్పి వర్ణించి చెప్పగలరు అని చెప్పడానికి ఇది మల్లెల వేళయని, వెన్నెల మాసం అని, ఈ రెండు తిప్పి చెప్పాడు ఆయన. నిజానికి మల్లెల మాసం ఉంటుంది, వెన్నెల వేళ ఉంటుంది. వెన్నెల మాసం ఉండదు. మాసం అంతా వెన్నెల ఉండదు కదా. వెన్నెల మాసం అనేది ఉండదు. మాసంలో ఒక పక్షం వెన్నెల, ఒక పక్షం చీకటి ఉంటుంది. మల్లెల మాసం ఉంటుంది. మల్లెల వేళ కాదు అది. మల్లెలకి ఒక మాసం ఉంటుంది. మాఘమాసంలో ఆ మల్లెలు సీజనల్గా వచ్చే పూలు, అన్ని సీజన్లో ఉండేవి కావు కదా. మల్లెలకి మాసం ఉంటుంది, వెన్నెలకి వేళ ఉంటుంది. కానీ ఈయన తిప్పి చెప్పాడు, ఇది మల్లెల వేళ అని, ఇది వెన్నెల మాసం అని చెప్పి తిప్పి చెప్తాడు అనమాట. ఇది కృష్ణశాస్త్రి గారి కవిత్వం. ఒకటే పాటలు 3 నిమిషాలు వచ్చే చిన్న 3 చరణాలలో ఆ వ్యక్తిత్వం మొత్తాన్ని కూడా వర్ణించి మనకు అందిస్తాడు. కోదండపాణి గారి సంగీతం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఆమె ఆ పాడిన తీరు, సుశీల గారి గొంతు అమృతప్రాయం, అమృత తుల్యంగా ఉంటుంది. ఒక్కొక్క పదాన్ని ఆమె పలుకుతుంటే అసలు మైమర్చిపోయేంత అంత గొప్ప సంగీతం చేస్తుంది. ఈ అయ్యన్న మూర్తి అనేటటువంటి ఆయన ఈ సుఖదుఖాలు అనేటువంటి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ కథ చెప్పింది బాలచంద్ర గారు. అంతులేని కథ, తర్వాత అంతులేని కథతో పాటు ఇంకేంటి మరో చరిత్ర, ఇలాంటి ఎన్నో విజయవంతమైన ప్రేమ కథలు తీసినటువంటి బాలచంద్ర గారు ఈ సినిమాకి కథ ఇచ్చారు. అట్లాగే ఘంటసాల గారు, సుశీల గారు నేపథ్య గానంలో పాడిన చాలా పాటలు ఇంకా ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఇంకొకటి చాలా పాట ఉంది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పదరిల్లు మాది అనే పాట కూడా ఇందులోదే. 68 అంటే దాదాపు ఆయన 67లోనే సినిమా రంగంలోకి వచ్చాడు. ఇది 68లో వచ్చింది. అప్పుడే కొత్తగా వస్తున్నాడు. చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. మిత్రులారా, ఈ సినిమా చూడండి, నెట్లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ పాట వినండి. అద్భుతమైనటువంటి కవిత్వం ఈ పాటలో ఉంది.
ఈ కృష్ణశాస్త్రి గారి పాటల్ని, చాలా పాటల్ని నేను ఇంకా పరిచయం చేయాలనుకుంటున్నాను, నా మిత్రులతోటి పంచుకోవాలనుకుంటున్నాను. కృష్ణశాస్త్రి గారి పాటల్ని మీతో పంచుకుంటాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 70-80 వేలు మంది చూసినటువంటి ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీలాగా ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసే అలవాటు ఉంటుంది. నమస్తే.